ఆల్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు చాలా మంచి కార్యక్రమం ఏమిటంటే మన వాల్మీకి జయంతి. వాల్మీకి జయంతి ఈరోజు చాలా మంచి రోజు. మన విద్యార్థులు కానీ అదేవిధంగా ప్రజలు కానీ వాల్మీకి గారి గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. అవి ఏమిటంటే వాల్మీకి మహాకవి, ఆయన ఒక ఆదికవి. ఎందుకంటే మొట్టమొదటి సంస్కృతంలో ఒక కావ్యాన్ని చక్కగా రాసినటువంటి వాల్మీకి ఈరోజు జన్మించడం చాలా మంచి విషయం. ఈ రోజున మనం అందరం కూడా ఆయన జయంతిని పురస్కరించుకొని వాల్మీకి గారి గురించి అనేక విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాల్మీకి గారు చిన్నప్పటి నుండి కూడా ఆయన వేట, ఒక బోయ పొలంలో పుట్టి వేట చేసి జంతువులను పక్షులను అన్నింటినీ కూడా వేటాడి జీవనోపాధి సాగించేవారు. అటువంటి వ్యక్తి ఒకరోజు నారదుడు కనిపించి, మీరు ఇటువంటి వృత్తి మాని చక్కగా ఒక వ్యక్తిత్వం ఉన్నటువంటి మంచిగా తయారవ్వాలని చెప్తే అప్పుడు వాల్మీకి గారు ఆ రోజు నుంచి కూడా రామ 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 అంటూ అనేక సంవత్సరాలు చక్కగా తపస్సు చేసి వాల్మీకి అయ్యారు. ఆ తపస్సులో ఆయనకు ఒంటి నిండా కూడా చెదపట్టడం జరిగింది. అలాగే పుట్ట నిండా నిండిపోయి అంత గొప్పగా చెదపట్టినా సరే ఆయన తెలియనంత విధంగా ఉండిపోయి ఆయన ఇంకా ఆ విధంగానే తపస్సు చేసి చక్కగా మహర్షి అయ్యాడు. కాబట్టి ఆయన మొదట్లో ఈ యొక్క జంతువులు వేటాడడం, దొంగతనం చేయడం ఇటువంటివి చేసేవాడు. అడవిలో చేసి జీవనం సాగించేవాడు. ఎప్పుడైతే నారదుడు చెప్పాడో ఆయనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నీ కూడా తీసేసి ఉన్నతమైన లక్షణాలతో చక్కగా ప్రజలందరికీ ఈరోజు ప్రపంచంలోనే గొప్ప వ్యక్తి అయ్యాడు. అయితే విద్యార్థులు ఏం నేర్చుకోవాలంటే ఆ వాల్మీకి ఏ విధమైనటువంటి తెలియనటువంటి వయసులో అనేటువంటి తప్పులు చేసి మళ్ళీ ఒక నారదుడు చెప్పినప్పుడు అతని యొక్క మనసును మార్చుకొని గొప్ప వ్యక్తి అయ్యారు. అదేవిధంగా మన విద్యార్థులు కూడా మనలో ఉన్నటువంటి చెడు లక్షణాలన్నింటినీ కూడా తగ్గించుకొని అవన్నీ తీసేసి ఉత్తమమైనటువంటి విద్యార్థులుగా, ఉత్తమమైనటువంటి పౌరులుగా మారాలి. ఇలాంటి గొప్ప గొప్ప కవులు కానీ ఋషులు కానీ చేసినటువంటి జీవితాలను ఆదర్శంగా తీసుకుని అవి మనం అన్నీ కూడా చక్కగా పాటించి గొప్పవారు అవ్వాలి. అదే వాల్మీకి గారి గురించి మన వేమన గారు ఒక పద్యం కూడా రాయడం జరిగింది. అదేంటంటే రామనామ పఠన చే మహివాల్మీకి పరగబోయడయ్యు బాపడయ్యే కులము గణము కాదు గుణమే ప్రధానము విశ్వధావిరామ వినురవేమా. అంటే రామనామ పఠన చే మహివాల్మీకి అంటే రాముడి యొక్క పఠనంతో, రాముడి యొక్క స్మరణలో గొప్ప వాల్మీకి బోయడయ్యే బాపడయ్యే అంటే ఒక బోయుడు బ్రాహ్మణుడిగా మారాడు. అంటే తపస్సులు చేసి అనేక రకాలైనటువంటి నేర్చుకుని చక్కగా అనేక రకాలైనటువంటి తపస్సు ద్వారా మంచి జ్ఞానాన్ని సంపాదించాడు. కులము ఘనము గొప్ప కాదు, మనకెప్పుడు కూడా గుణమే ప్రధానమైనటువంటిది గొప్పదని చెప్పేసి ఆ రోజుల్లో మనకి వేమన గారు చక్కని పద్యం కూడా రాయడం జరిగింది. కాబట్టి మనం అందరం కూడా వాల్మీకి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మనందరం కూడా మంచి మనుషులుగా మెలిగి ఈ యొక్క సమాజంలో ఉత్తమమైన వ్యక్తులుగా ఉండాలి. ధన్యవాదములు.